మనం ప్రార్థన చేయకపోతే, దేవుడు నియమించిన వాళ్ళ కోసం మన విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతలు చెల్లించకపోతే, మనం మంచోడు అన్నోడు కూడా సైకోగా మారే అవకాశం ఉంది. మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతలు చెల్లించామనుకో, మనం ఇటు చెడిపోయినోడు అనుకున్నాడు కూడా మనకు ఉపకారిగా మారే అవకాశం ఉంది. మార్చేవాడు దేవుడు. కాబట్టి మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే దాని పర్యవసానం, దాని మూలాలు తప్పక మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకని స్పష్టంగా చెప్పాడు, అన్నిటికంటే ముఖ్యంగా అని దానికి ఒక టైటిల్ ఇచ్చాడు. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మనం ఈ ప్రార్థనలు ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిందే. లేకపోతే ఏం జరిగిద్ది? నీ భక్తి నువ్వు సంపూర్ణంగా చేసుకోలేవు. స్తోత్రం. గౌరవనీయంగా సమాజంలో నువ్వు బతకలేవు, నెమ్మదిగా ఉండలేవు, సుఖంగా జీవించలేవు. ఎందుకంటే మనం అడవిలో బతకట్ల, సభ్య సమాజంలో బతుకుతున్నాం. ఎవరు జనం, మనుషులు లేని అడవిలో బతకట్ల, మనం మనుషుల మధ్యలో బతుకుతున్నాం. కాబట్టి వాళ్ళు లైన్లో ఉంటే మనం లైన్లో ఉంటాం, వాళ్ళు తేడా పడితే మనం తేడా పడతాం. దెయ్యాలు మనుషులకు పట్టినాయి అనుకో, వాళ్ళు మనల్ని శోధిస్తారన్నమాట. నేనేం చెప్పాను మళ్ళీ చెప్పండి మీరు. శోధించకుండానట్లు మనము ప్రతిదినము అన్నిటికంటే ముఖ్యంగా, నీకు చాలా ముఖ్యమైనవి ఉండొచ్చు, కానీ వాటి అన్నిటికంటే ముఖ్యంగా సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా మనం బతుకున్నట్లు అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలా? ప్రార్థనలేనా? ఇంకేమైనా ఉన్నాయా? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. 4 సంగతులు చెప్పాడు అక్కడ. ఓకేనా?